ఆస్తమా చిన్న పిల్లల్లో అయినా వృద్ధుల్లో అయినా ప్రికాషన్స్ అనేవి సేమ్ ఉంటాయి. సో ఆస్తమా మనకి సింపుల్గా చెప్పాలంటే 2 విధాలుగా ట్రీట్మెంట్ చేస్తాం. ఒకటేమో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటారు, సెకండ్ ఏమో మెడికల్ ట్రీట్మెంట్ అంటారు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో మనకి ఏమొస్తాయంటే ఎవరైతే ఎక్కువ బరువుగా ఉన్నారో వాళ్ళు బరువు తగ్గడం. సెకండ్, ఎవరికైతే ఆయాసం వస్తుందో ఫస్ట్ నార్మల్గా ఆయాసం ఉన్న వాళ్ళకి కారణం కనుక్కోవాలి. సో హార్ట్ ప్రాబ్లం వలన, లంగ్ ప్రాబ్లం వలన, దేనివల్ల ఆస్తమా వస్తుందని నిర్ధారణ చేసుకోవాలి. థర్డ్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. నార్మల్గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తీసి పడేస్తారు, కానీ ప్రాణాయామంలో ఉన్నంత బెనిఫిట్ ఆస్తమాకి ఏ ఎక్సర్సైజ్లో లేదు. నెక్స్ట్, వాకింగ్ చేయాలి వీళ్ళు డెఫినెట్గా. వాకింగ్ వల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. మనకు ఒక ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఎండ్యూరెన్స్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనం బ్రీతింగ్ చేయడం వల్ల మన లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. నెక్స్ట్, వాకింగ్ వల్ల బరువు కూడా తగ్గుతారు. సో వాకింగ్ చాలా మంచి ఎక్సర్సైజ్. నెక్స్ట్ వచ్చేసి ఒక నాన్ మెడికల్ ట్రీట్మెంట్ అనేది వ్యాక్సినేషన్. అందరూ ఏమనుకుంటారు, వ్యాక్సిన్స్ అనేది చిన్న పిల్లలకే పరిమితం అని. అస్సలు కాదు, అడల్ట్ వ్యాక్సినేషన్స్ ఉంటాయి. ఎవరికైతే ఆస్తమా రిస్క్ ఉన్నదో, ఎవరైతే 55+ ఉన్నారో, ఎవరికైతే బాడీలో వేరే డిసీజెస్ అంటే హార్ట్ డిసీజెస్ ఉంటాయి, ఈవెన్ కిడ్నీ, లివర్, బ్రెయిన్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి నిమోనియా రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి. నిమోకాకల్ వ్యాక్సిన్స్ ఉంటుంది, అది ఎవ్రీ 5 years తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది నాన్ మెడికల్ మేనేజ్మెంట్. మెడికల్ మేనేజ్మెంట్ అంటే అందరికీ తెలిసినట్టు ఒక ఇన్హేలర్ అనేది మేము డోస్ అనేది మేము డిసైడ్ చేస్తాం. ఆ డోస్ ఎలా డిసైడ్ చేస్తాం, ఒక పర్సన్ సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఒక వారంలో ఎన్నిసార్లు సిమ్టమ్స్ అవుతున్నాయి, ఒక వారంలో ఎన్నిసార్లు ఆస్తమాతో లేస్తున్నారు, ఒక రోజులో ఎన్నిసార్లు ఇన్హేలర్ వాడుతున్నారు. సో దీన్ని బట్టి మేము డోస్ అనేది, ఆ డ్రగ్ అనేది డెసిషన్ చేస్తున్నాం. అండ్ ప్రతి పేషెంట్కి ఆస్తమా ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఇస్తుంటాం మెడికవర్లో మేము. అంటే ఒక పేషెంట్ సిమ్టమ్స్ తీసుకుంటాం, వాళ్ళ ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకొని మీరు ఈ డోస్ వాడాలి, ఇన్ని రోజులు వాడాలి, ఈ డేస్ తర్వాత మీకు మళ్ళీ టెస్టింగ్ జరుగుతుంది, ఈ టెస్టింగ్లో ఈ వాల్యూ వస్తే మేము ఆ డోస్ అనేది తగ్గించడం జరుగుతుంది. సో ఆస్తమా ఒక యాక్షన్ ప్లాన్ అంటారు. ఆస్తమా యాక్షన్ ప్లాన్ అందరికీ ఇస్తాం ఇక్కడ. సో దాని పరంగా మనం డోసేజ్ అవన్నీ మెడికల్ అండ్ నాన్ మెడికల్ మేనేజ్మెంట్ అని డెసిషన్ చేయడం జరుగుతుంది.